ప్రైజ్ లార్డ్. రోమా 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. రోమన్స్ 5th చాప్టర్ ఫ్రమ్ 15th verse onwards. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరెక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము కలవారి మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబట్టకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరే అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. క్రైస్తవురాలు ప్రయాణాన్ని మనము చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా క్రైస్తవురాలు కృపావతి పిల్లలతో కలిసి ప్రయాణం అయినప్పుడు వాళ్ళు భావసూచికల దగ్గరికి వచ్చారు. అక్కడ తర్వాత వాళ్ళు కడగబడ్డారు. తర్వాత వాళ్ళు ఆ కడగబడినప్పుడు ఎంతో సుందరంగా కనిపించారు. మనం కూడా మచ్చ కానీ డాగు కానీ లేకుండా దేవుని సన్నిధిలో సుందరంగా పాపము లేని వారిగా ఉండాలని ప్రభు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. తర్వాత మనం చేసే నీతి క్రియలు మనకు ధరింపబడితే పరలోకములో ఆ నీతి క్రియలు అనే సన్నటి నారబట్టలను మనము ధరిస్తాము. అంతేకాకుండా ఈ పస్కా ఎలా సూచనగా ఉందో అలాగే యేసు ప్రభు యొక్క రక్తము మనకి సూచనగా ఉంది. అది పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ధైర్యశాలి అని ఆయన్ని తోడు అడుగుతారనమాట. అయ్యా మేము ప్రయాణం చేస్తున్నాం కదా, మొదట్లో మాకు తెలియలేదు, మాకు తోడు కావాలి అడగాలన్న సంగతి ఇప్పుడు మాకు అర్థమైంది, కాబట్టి మాకు తోడు పంపించండి అన్నప్పుడు ధైర్యశాలిని వాళ్ళకి తోడుగా ఇస్తారనమాట. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో ఈ ధైర్యం అనే తోడు ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి, ధైర్యం కోల్పోయే పరిస్థితులు, లేకపోతే ఇంకా నిరీక్షణ లేదు అన్న పరిస్థితులు, ఇంక ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, ఇంకెవ్వరు కూడా బాగు చేయలేరు దీన్ని, ఇంకా ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కలేము అన్న పరిస్థితులు మనకి అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి విశ్వాస జీవితంలో. కాబట్టి ఈ ధైర్యశాలి యొక్క తోడు మనకి కావాలి. కాబట్టి ఈ ధైర్యశాలిని తోడు తీసుకొని వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు సుందర భవనానికి బయలుదేరుతారు. క్రైస్తవుడు ఎక్కడెక్కడ చోట్ల వెళ్ళాడో అక్కడ కూడా వీళ్ళంతా వెళ్తూ ఉంటారనమాట. సుందర భవనం అంటే మనకు గుర్తుంటే అక్కడ వాళ్ళు క్రైస్తవుడు కూడా వెళ్ళినప్పుడు అక్కడ సుబుద్ధి, వివేకి, భక్తి, ప్రేమ అని నలుగురు సంఘం ఉంటారు కదా, సంఘంలో అవన్నీ ఉంటాయని కూడా మనము చూసుకున్నాము. రకరకాల మంచి సంభాషణ వాళ్ళు సంభాషించారు. కాబట్టి అక్కడ ఆ భవనానికి బయలుదేరుతారు వాళ్ళు, సంఘము. ఈ సంఘం అనేది మన జీవితంలో మనకి చాలా ముఖ్యమైనది. సంఘములో మనము అనేక విషయాలు నేర్చుకుంటాము. సరే, బయలుదేరుతూ ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలో కొంచెం మంచి సంభాషణని సంభాషిస్తూ ఉంటారు. అంటే మంచి డౌట్స్ వాళ్ళకి ఏమున్నాయో అవన్నీ అడుగుతూ ఉంటుంటే ధైర్యశాలి వీళ్ళకి జవాబులు చెప్తూ ఉంటాడనమాట. మొదటిగా కృపావతి మాట అడుగుతుంది, అయ్యా మాకు పాపక్షమాపణ గురించి ఇంకా ఎక్కువగా చెప్పండి. వీళ్ళ పాపాలు క్షమించబడినవి, వీళ్ళు కడుగబడ్డారు, అయినప్పటికి కూడా ఈ పాపక్షమాపణ గురించి ఎక్కువగా ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ పాపక్షమాపణ దాని విలువ అది చాలా చోట్ల రాసి పెట్టారు. అది తెలుసుకున్న కొలది మనకి దేవుని పట్ల ఎంత గౌరవ భావము, దేవుని పట్ల భయము, భక్తి మనకి పెరుగుతుంది. మన స్థితి కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది, ఇతరులకు కూడా చెప్పడానికి వీలవుతుంది. అందుకనే మనకి ఆదివారం ప్రతిసారి కూడా మొట్టమొదటి మెసేజ్ వర్షిప్ మెసేజ్ ఉంటుంది కదా. వర్షిప్ మెసేజ్లో మనకి ప్రతి వారం అదే మెసేజ్ ఇస్తారు. యేసు ప్రభు మనం పాపులమై ఉన్నాము, యేసు ప్రభు మనల్ని క్షమించాడు, మనం స్తుతించాలి దాని గురించి. ఆ ఒక్కదానికే మొత్తం టైము అలాట్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఎవరన్నా చేయాలంటే కూడా చేయొచ్చు అని చెప్తారు. అంటే పాపక్షమాపణ యొక్క విలువ ఎంతో మనము గ్రహిస్తూ ఉండాలి. కాబట్టి ఈ పాపక్షమాపణ అత్యున్నతమైన విలువ గలది, అది దొరికింది కాబట్టి
ఇంకా మనము ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు అన్న విషయాన్ని అర్థమవుతుంది. కాబట్టి ఈ పాప క్షమాపణని గురించి ఇంక కొంచెం చెప్పండి అన్నప్పుడు ధైర్యశాలి చెప్తాడు, అమ్మ ఈ పాప క్షమాపణ మీ అంతట మీరే సంపాదించుకుంటే రాలేదు. ఇంకా ఏదన్నా మీరు మిగతా పనులు ఏమన్నా సంపాదించుకోవచ్చు, కానీ ఈ పాప క్షమాపణ మాత్రము మీకు అనుగ్రహించబడుతుంది, అడిగిన వారికి అనుగ్రహించబడుతుంది. అది సొంతగా సంపాదించుకునే విషయము కాదు. ఏదో మనము ఆ పనులు చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పనులు చేస్తే అది వస్తుంది, ఇది వస్తుందని ఈ లోకంలో చాలామంది భావిస్తూ ఉంటారు. పాప క్షమాపణ కోసము నీళ్ళల్లో మునిగితేనో, లేకపోతే తీర్థయాత్రలు చేస్తేనో, లేకపోతే జుట్టు కత్తిరించుకుంటేనో, గుండు చేసుకుంటేనో, లేకపోతే కొబ్బరికాయలు కొడితేనో, లేకపోతే వేలంకణికి వెళ్ళి వస్తేనో, మరియమ్మ మాత దగ్గరికి వెళ్ళి ఉంటేనో. మరియమ్మ మాత వేలంకణి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నారు. అక్కడ ఎంత బాగుంటుందంటే కొండ ఉంటుంది, అంత రాళ్ళు ఇసుక ఉంటాయి, బాగా ఎండగా ఉంటుంది. ఒక సిలువ ఇస్తారు, ఆ సిలువను మనం మోసుకుంటా మోకాళ్ళ మీద వెళ్ళాలి. చాలా బాగుంది. అట్లా మోకాళ్ళ మీద వెళ్తే అక్కడ పాపక్షమాపణ మనకు దొరుకుతుంది. అది పాపక్షమాపణ మనము సిలువను మోసుకొని మోకరించుకుంటా వెళ్ళినందుకు దొరకలేదు, యేసు ప్రభు చేసిన కార్యం వల్ల దొరుకుతుంది. కాబట్టి పాపక్షమాపణ మీ అంతట మీరే సంపాదించుకొనలేదు, ఎవరో ఒకళ్ళు మీకు ఇచ్చారు. ఎవరంటే యేసు ప్రభు మీకు ఇచ్చారు, వేరే వాళ్ళు దాన్ని సంపాదించి మీకు ఇచ్చారు అని మొదటి విషయం చెప్తాడు. తర్వాత నీతి లేని మీకు ఆయన తన నీతిని అనుగ్రహించాను. పాపక్షమాపణ దొరికిందంటే అర్థం ఏంటంటే మన నీతిని అంతా తీసివేసి, మన నీతి లేదు, మన దగ్గర రెండు రకాల నీతిలే ఉంటాయి. ఒకటేమో దుర్నీతి, లేకపోతే స్వనీతి. దుర్నీతి అంటే చెడు విషయాలు చేయాలి, చెడు ఆలోచనలు ఆలోచించాలి, చెడు కార్యాలు చేయాలి, చెడు చూపులు, ఇవే ఉన్నాయి దుర్నీతి. రెండోదేమో కొంచెం బాగున్నాం అనుకోండి, స్వనీతి. ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ బెటర్ దెన్ ఆల్. ఈ రెండు నీతులతోనే మనము ఉంటున్నాము. అయితే అవి దేవుని దృష్టిలో నిజమైన నీతులు కాదు. దేవుని నీతి తన నీతిని అనుగ్రహించాడు అని చెప్పినప్పుడు క్రైస్తవురాలు ఇంకో ప్రశ్న అడుగుతుంది, అయ్యా ఆయన నీతిని మనకి ఇచ్చేసాడు అంటున్నారు కదా, మరి ఆయన నీతి అంతా మాకు ఇచ్చేస్తే మరి ఆయన దగ్గర నీతి ఉండదు కదా, ఆయన నీతి లేనివాడుగా ఉంటాడా? ఆయనంతా ఇప్పుడు ఆయన ప్రాణం అంతా ఇచ్చేశాడు, ఆయన రక్తం అంతా ఇచ్చేశాడు, ఆయన నీతి అంతా ఇచ్చాడు అంటున్నారు కదా అన్నప్పుడు ధైర్యశాలి ఏం చెప్తాడు ఏంటంటే, అయ్యా అమ్మ, మనకి అందరికీ ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ సమృద్ధిగా తన నీతిని ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన నీతిమంతుడు. ఎలాగంటే 4 విధాలుగా ఆయన నీతిమంతుడని 4 మాటలు చెప్తాడు. ఆయన మొదటగా దేవుని నీతి, ఆయనకి దేవుని నీతి కలిగి ఉన్నాడు. అంటే ఆయన యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మనుషుడు. కాబట్టి దేవుడు కాబట్టి ఆయన పాపం చూడలేనంత, ఆయన కనుదృష్టి పాపం చూడలేనంత నిష్కల్మషమైనది. కాబట్టి ఆ దేవునిగా ఆయనకి ఎంత నీతి ఉండాలో అంత పరిపూర్ణమైన నీతితో ఆయన నింపబడ్డాడు. తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు హీ వాజ్ ఎ కంప్లీట్ మ్యాన్. సంపూర్ణమైన ఒక మానవుడిగా ఆయన జీవించాడు. మనకి ఎలాగా నొప్పి, బాధ, ఎమోషన్స్, మనకి ఎట్లాగైతే దిగులు, చింత, మనకి ఎట్లాగైతే అలసట, దాహము, మనకు ఎలాగైతే కోరికలు అవి తినాలని, లేకపోతే ఆకలి, దాహము, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా సంపూర్ణమైన మానవునిగా ఆయన జీవించాడు. నొప్పి, బాధ ఇవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. కాబట్టి ఆ మానవునిగా కూడా ఆయనకి సంపూర్ణమైన నీతి కలిగిన వానిగా, ఆయనకి దుర్నీతి లేదు, ఆయనలో స్వనీతి లేదు. కాబట్టి సంపూర్ణమైన మానవునిగా ఆయన జీవించాడు. తర్వాత ఆయనకి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా ఉంది. ధర్మశాస్త్ర మూలంగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు అని మానవులందరి గురించి వ్రాయబడింది. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన నెరవేర్చాడు. 10 ఆజ్ఞలన్నిటిని కూడా నెరవేర్చాడు. మనం ఎక్కడో ఒక చోట తప్పిపోతాం, కానీ యేసు ప్రభు అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంతటిని నెరవేర్చాడు. కాబట్టి ఆయన మన పాపం అంతటిని ఆయన శిలువ మీద ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చాడు. తర్వాత మనకి మధ్యవర్తిగా ఆయన తన నీతిని నెరవేర్చాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఈ లోకంలో ఎవరు కూడా మధ్యవర్తి లేడు, కానీ యేసుక్రీస్తు అన్నారడే తండ్రికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే అనే మాట రాయబడినట్లు ఆయన మనకి మధ్యవర్తిగా ఆయన నీతి అంతటిని నెరవేర్చాడు. ఆయనకి దేవుని నీతి ఉంది,
మానవుడిగా జీవించినప్పుడు సంపూర్ణ మానవుడిగా నీతి కలిగి జీవించాడు. తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన జీవితంలో ఆయన నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. అంతేకాకుండా మనకు మధ్యవర్తిగా ఆయన నీతిమంతుడై ఉండి మధ్యవర్తిత్వాన్ని చేశాడు. ఆయనకి సమృద్ధి అయిన ఆ నీతి ఆయన దగ్గర ఉంది అని చెప్తాడు. అందుకనే మనం ఇప్పుడు చదివాం కదా, చదివిన దానిలో చాలా చోట్ల ఈ దానము మనకి దానం చేశాడు అన్నమాట చదువుతా ఉన్నాము. 2 రకాల దానం గురించి మాటి మాటికి మనము ఇక్కడ రిపీట్ చేసినట్లు చూస్తున్నాము. ఒకటేమో నీతి దానము, రెండోదేమో కృపాదానము. 17వ వచనంలో కృపా బాహుళ్యం అని ఉంది గాని, ఇంకా కృపా వరం అని దానికి రాయబడింది. లేకపోతే కృపా దానం అని కూడా ఇక్కడ రాయబడింది. నీతి దానమును అని రాయబడింది. తర్వాత 18లో కూడా ఒక పుణ్య కార్యం వల్ల కృపాదానము అని కూడా రాయబడింది. కృపాదానం అని కూడా చాలా మంది పేరు పెట్టుకుంటా ఉంటారు కదా, మంచి పేరు. దేవుడు ఒక కృపని దానంగా చేశాడు, కృపని మనకి ఇచ్చాడు. ఆ కృప ద్వారా మనకి నీతి దానము దొరికింది. దాన్ని మాటి మాటికి అదే దాన్ని మనం 15 నుంచి 19 వరకు చదివాం కదా, రిపీట్ చేస్తున్నారు. ఒక్క మనిషి మూలంగా, ఒక్క పాపం మూలంగా 10 పాపాలు చేయలేదు ఆదామవ్వ, వద్దు అన్న పని చేశారు. అయితే ఒక్క పాపం మూలంగా అక్కడ ఏం అయిందంటే అపరాధం అంతా కూడా విస్తరించింది. అపరాధం మూలంగా శిక్షా విధంతా కూడా విస్తరించింది. అయితే ఒక్కని బలి మూలంగా, ఒక్కని పాప క్షమాపణ మూలంగా అందరికి కూడా యేసుక్రీస్తు అనే మనుషుని చేత ఈ కృపాదానము అందరికీ విస్తరించింది. ఒక్కని పాపం వల్ల పాపం ఎలాగా విస్తరించిందో, ఒక్క మనిషి చేసిన, ఒక వ్యక్తి చేసిన, యేసుప్రభు అని ఆయన చేసిన పుణ్యకార్యం వలన, పుణ్యకార్యము చాలా మంచి మంచి మాటలు ఇక్కడ రాయబడినవి. కాబట్టి అందరికీ అపరాధులుగా తీర్చబట్టకు కారణమైన ఆ పాపాన్ని దేవుడు శిలువ మీద కొట్టివేసి మనకి నీతి దానం ఇచ్చాడు, మనకి కృపాదానం కూడా ఇచ్చాడు అన్న సంగతిని రిపీటెడ్గా మనకి ఇక్కడ తెలియబడింది. కాబట్టి అమ్మ మీరు ఆయనకి కృప ఇంకా అంత నీతి ఇచ్చేస్తే ఆయనకి ఎట్లా నీతి ఇంకా ఉందా అని అడుగుతున్నారు. కానీ ఆయన నీతిలో సమృద్ధి అయిన వాడు. ఆయనకి ఇన్ని రకాల నీతి ఆయన దగ్గర ఉంది. మనుషులందరి పాపములు క్షమించుటకు, నీతిమంతులుగా తీర్చుటకు ఆయన సరిపోయిన వాడు అని సంగతి చెప్తాడు. తర్వాత అయ్యా పాప క్షమాపణ ఎలా కలిగిందో మాకు ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకో 4 విషయాలు చెప్తాడనమాట. ఆ 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం కూడా ఈ సంగతులు తెలుసుకుంటా ఉండాలి. ఎవరైనా గబుక్కున సువార్త చెప్పమంటే, లేకపోతే మీ దేవుని గురించి చెప్పమంటే మనము చెప్పగలిగి ఉండాలన్నమాట. మనము ఏదైతే అనుభవించిన దాన్ని చాలాసార్లు మాటల్లో మనం చెప్పలేకపోతూ ఉంటాము. కానీ మనము మాటి మాటికి చదువుకుంటాం మూలంగా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాం. రోమాలో దీన్ని 5th గాస్పుల్ అని కూడా పిలుస్తారు. రోమీలకు రాసిన పత్రికని. 4 గాస్పుల్స్ ఉన్నాయి కదా సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 5వ సువార్తగా ఈ రోమాని చెప్తారు. ఎందుకంటే పాపము, పాప క్షమాపణ గురించి విశదంగా, కూలంకషంగా, పాయింట్ బై పాయింట్ దీన్ని చక్కగా వివరిస్తారనమాట. మొదటి అధ్యాయం అంతా కూడా పాపము ఎలాగా, మనిషి పాపం అంటే అర్థం ఏంటి, అన్యజనులందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఎలా చేస్తున్నారు అన్న విషయాన్ని బాగా చేస్తాడు. ఎలాంటి పాపం చేస్తున్నారంటే, నిజమైన దేవుణ్ణి ఎరగకపోవటమే అది గొప్ప పాపము. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా పాపం చేయటానికి ఆయన్ని తృణీకరిస్తే, ఆ నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఇంకా ఎక్కువైన పాపానికి అప్పగిస్తాడు. కాబట్టి వాళ్ళ శరీరాలతో వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేస్తారు. ఆ రోజుల్లో ఉంది, సొదొమ గొమొర్రా రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా అది చాలా విచ్చలవిడితనము ఎక్కువైపోయింది. పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తా వాళ్ళు ఉన్నారు. మొదటి అధ్యాయంలో అన్యజనులందరూ కూడా చేసే పాపం గురించి రాయబడింది. తర్వాత దేవుని ఎరగని వారు చేసే పాపం మొదటి అధ్యాయంలో రాయబడితే, రెండో అధ్యాయంలో దేవుని ఎరిగాము, మాకు నిజమైన దేవుడు అని చెప్పుకునే యూదులు చేసే పాపాలన్నిటిని కూడా రెండో అధ్యాయంలో రాస్తాడు, ఎలా పాపం చేస్తున్నారు. అలాగే క్రైస్తవులం చెప్పబడే మనము నిజమైన దేవుణ్ణి తెలుసు, మాకు అంత దర్శనం ఉంది, ఇంత దర్శనం ఉంది, మాకు ఇంత వాక్యం వచ్చు అని, మేము చాలా సీనియర్స్ మేము అనేవాళ్ళు చేసే పాపాలన్నీ రెండో అధ్యాయంలో రాస్తాడు. మూడో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏ వేదము లేదు, యూదుడని లేదు, యూదుడు కానివారని లేదు, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అందరూ పాపం చేశారు అన్న విషయాన్ని మూడో అధ్యాయంలో రాస్తాడు. నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికి
పితరులని జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దావీదు పాపం చేసినప్పటికీ ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాస మూలంగా మనం నీతిమంతుడిగా తీర్చబడతామని 4వ అధ్యాయంలో అది విస్తృతంగా రాస్తాడు. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక్కడు అన్న మాట మాటికి చూస్తూ ఉంటాము. మొదటి ఆదాము ఎలాగా పాపం చేశాడు, ఒక్కని మూలంగా పాపం ఎలా విస్తరించింది, తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఆ పాపం అంతా ఎలాగా తుడిచివేయబడుతుంది, అలాగా రాస్తాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనము పాపములో పుట్టి పాపంలో చనిపోతున్నామన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మనము ఈ యేసుప్రభుని అంగీకరించినప్పుడు మనము చనిపోయిన వారంగా పాపానికి ఎంచుకోవాలి. తర్వాత మన శరీరాన్ని ముందు రోజుల్లోనైతే పాపానికి ఎలా అప్పగించామో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినట్లు మనం అలా అప్పగించుకోవాలి అని 6వ అధ్యాయంలో ఆ 2 వర్డ్స్ని ఎంచుకొనుడి, అప్పగించుకుండి అన్న విషయాన్ని మనల్ని రాస్తూ ఉంటాడు. తర్వాత 7వ అధ్యాయం రెకాన్ అండ్ ఈల్డ్ అన్న 2 విషయాలు మనం చూస్తూ ఉంటాము. తర్వాత 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మళ్ళీ పాపాలు చేస్తున్నాము, రక్షింపబడిన తర్వాత రక్షింపబడక పూర్వము కానీ అప్పుడు ఎట్లాగా ఒకసారి మొత్తం పాపం మీద మనకి విజయం ఎలా సంపాదిస్తుంది అని పౌలు వేసిన కేకని 7వ అధ్యాయంలో చూస్తాము. 8వ అధ్యాయంలో ఎలాగ ఈ పాపాన్ని మనం జయించుకుంటే విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితాన్ని ఎలాగా జీవించగలము, అలాగా అన్ని అధ్యాయాల్లో కూడా దీన్ని అన్ని కూలంకషంగా మొత్తము చక్కగా ఇక్కడ డిస్కస్ చేసినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు పాప క్షమాపణ అంటే ఏంటి అని. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం 4 విషయాలు చెప్తారు. ధర్మశాస్త్ర ప్రకారము మనం శిక్షకు పాత్రులము, అయితే ఆ శిక్ష నుంచి విడుదల పొందాలంటే రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తము కలగదు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అని మనకి హెబ్రీ 9:22లో రాయబడినట్లు. తర్వాత ఆ రక్తం ఎలాంటి రక్తం అయి ఉండాలి, మన పాపం రక్తము మనల్ని విమోచించలేదు, వేరే వాళ్ళని విమోచించలేదు, కానీ పరిశుద్ధమైన రక్తము యేసు రక్తము, యేసు ప్రభు చిందించాడు. తర్వాత ఆ యేసు రక్తాన్ని ఎవరైతే నమ్మామో మనకి పాప విమోచన ఉంది. అంతేకాకుండా న్యాయ విచారణలో మనకు దండన లేదు. రోమా 8 దెర్ ఈస్ నో కండెమ్నేషన్ ఫర్ దెమ్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ నవ్ ఇన్ క్రైస్ట్. నవ్ అన్న మాటని జ్ఞాపకం చేసుకోవాలి. నవ్ ఈరోజు నువ్వు ఉన్నావా, నిన్నున్నావు యేసుప్రభు రక్తం కింద, ఈరోజు తప్పిపోయావా, నిష్టానుసారంగా జీవిస్తున్నావా, నవ్ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తారు. ఇంకా మరి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు వాడు ఇంకా అనేక విషయాలను చూస్తాడు. మతిహీనుడు, మొండి తెగువ, సోమరి అన్నవాళ్ళు అక్కడ కనిపిస్తారు కదా, వాళ్ళ గతి ఏమైందని వాళ్ళు అడుగుతారు అనమాట. ఎందుకంటే క్రైస్తవుడు రకరకాల వ్యక్తుల్ని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారు కాబట్టి వీళ్ళ గతి ఏమైందని వాళ్ళు అడుగుతా ముందుకు వెళ్తారు. కాబట్టి మన జీవితంలో మనకి విలువైనది ఒకటి లభించింది, అది పాప క్షమాపణ. దానికి మనం కృతజ్ఞులమయ్యి ఆ కృపాదానాన్ని, నీతి దానాన్ని మనం గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక.